వెల్కమ్ టు IACE. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ డిజిటల్ లెండర్ లోన్ ట్యాప్ టు ప్రొవైడ్ లోన్ టు సాలరీడ్ పర్సన్స్. సో ఈ కింది వాణిలో ఏ బ్యాంక్ మనకి లోన్ ట్యాప్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది, అది కూడా మనకి సాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి లోన్ కల్పించడం కోసం అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండ్ జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండ్ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏది అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో బెంగళూరు కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయబడిన ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సో ఇటీవల దేనితో ఒప్పందం కుదుర్చుకుందంటే లోన్ ట్యాప్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే బెంగళూరు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద BCCI హ్యాస్ గివెన్ ఫినాన్షియల్ గ్రాంట్ ఆఫ్ 100 crores టు ద రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ టు బిల్డ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ స్టేడియం ఇన్ విచ్ సిటీ. సో మనకి ఇటీవల 100 కోట్లతో కూడిన భారతదేశంలోనే రెండో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంని ఎక్కడ మనకి క్రియేట్ చేయబోతున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జైపూర్, బికనీర్, జోధ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉదయ్పూర్ ఉన్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకి భారతదేశంలో అతిపెద్ద లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం వచ్చేసి గుజరాత్లో ఉంది, నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి. సో దాని తర్వాత ఆస్ట్రేలియాలో ఉంది అండ్ సెకండ్ లార్జెస్ట్ స్టేడియం అంటే ప్రపంచంలోనే ఫస్ట్, ఇండియాలో కూడా ఫస్ట్ లార్జెస్ట్ స్టేడియంగా నరేంద్ర మోడీ స్టేడియం అనేది రికార్డ్ క్రియేట్ చేసింది. సో సెకండ్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఉన్న క్రికెట్ స్టేడియం అండ్ థర్డ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ ఇన్ కల్కత్తా. సో ఈ 3 కూడా టాప్ 3గా నిలిచాయి ప్రపంచంలో. కానీ ఇండియా విషయానికి వస్తే గుజరాత్లోని నరేంద్ర మోడీ గారి స్టేడియం తర్వాత సెకండ్ లార్జెస్ట్ స్టేడియంగా ఇండియాలో ఏది నిర్మించబోతున్నారు అంటే జైపూర్లో ఒక క్రికెట్ స్టేడియంని నిర్మించబోతున్నారు. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి BCCI ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనకి తెలుసు జైపూర్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని, రాజస్థాన్లోనే చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అని, జంతర్ మంతర్ లాంటివి కానీ, హవా మహల్ కానీ ఇలాంటివన్నీ కలిగిన ఒక ప్రఖ్యాత ప్లేస్ కింద మనం దేన్ని చెప్పొచ్చు అంటే రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతాన్ని చెప్పొచ్చు. అలాగే ప్రపంచంలోనే లార్జెస్ట్ లిటరరీ ఫెస్టివల్ అంటాం లేదా లిటరేచర్ ఫెస్టివల్ అని చెప్పేసి, ప్రపంచంలోనే అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది, ఇండియాలోని జైపూర్ ప్రాంతంలో. అలాగే మీకు బికనీర్ ప్రాంతం కూడా తెలుసు, బికనీర్ క్యామెల్ ఫెస్టివల్ అంటాం. సో బికనీర్ క్యామెల్ ఫెస్టివల్ రాజస్థాన్లో ఫేమస్ అండ్ వరల్డ్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఫేమస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. As per RBI Financial Stability Report, banking sector non-performing assets may rise to how much percentage by 2022? సో మనకి RBI ఇటీవల ఇచ్చిన అంచనా ప్రకారం, అది కూడా ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం NPAs అనేవి 2022కి ఎంత పర్సెంటేజ్ రైజ్ అవుతాయని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 9.8%. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా మనకి ఈ NPSని కంట్రోల్ చేయడానికి భారతదేశంలో చాలా కైండ్ ఆఫ్ యాక్ట్స్ని RBI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సంయుక్తంగా కలిసి తీసుకొచ్చాయి. లైక్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ కోడ్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆర్క్ కానీ, సో ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించిన న్యూస్ ఇది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఫినాన్షియల్ ఇయర్ 2022కి ఎంతవరకు రైజ్ అవ్వచ్చు అని RBI ఫినాన్షియల్ రిపోర్ట్ ప్రకారం చెప్పింది అంటే 9.8% వరకు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which state government has launched the One District One Product scheme? సో One District One Product scheme అనేది ఎప్పుడో లాంచ్ చేయబడింది. యాక్చువల్గా వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న స్కీమ్ ఇది. ఇదేంటి అంటే ఒక జాగ్రఫికల్ ఏరియాలో, ఒక రాష్ట్రంలో లేదా ఒక రాష్ట్రంలోని పర్టిక్యులర్ ప్రాంతంలో ఏవైతే ఫేమస్ ఇండస్ట్రీస్ కానీ, ఫేమస్ ఆ ప్రాంతానికి చెందిన ప్రొడక్ట్స్ కానీ ఉంటాయో అలాంటి వాటికి ఆర్థిక పరంగా సహాయం చేయడానికి, అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ కోసం, మార్కెట్ ఏదైతే ఉందో సో మార్కెట్ ప్రొడక్షన్ కోసం, ఈ మూడింటికి సహాయం అందిస్తూ మనకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి ఇండియాలోనే చాలా ఫేమస్. అలాగే ఉత్తరప్రదేశ్లో మనకి లెదర్ ఇండస్ట్రీ అనేది భారతదేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అని తెలుసు. అలాగే షుగర్ ఇండస్ట్రీస్ ఆర్ ఫేమస్. గ్లాస్ వర్క్ అనేది ఉత్తరప్రదేశ్ పెట్టింది పేరు. ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన వాటికి ఎవరైతే పని వాళ్ళు ఉన్నారో, అంటే ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్లో వాటికి అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే ఇంకేతర సహాయాలు కానీ చేయడం జరుగుతుంది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ కింద. ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాయి. అయితే ఇటీవల ఏది స్టార్ట్ చేసింది అంటే బీహార్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల బీహార్లో కూడా ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ లోకయుక్త ఇన్ త్రిపుర. సో న్యూ లోకయుక్త కింద త్రిపురలో ఎవరు సెలెక్ట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అసలు లోకయుక్త అంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా గవర్నమెంట్ అనేది ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేయాలి అంటే ఒక ఆథరైజ్డ్ సిస్టమ్ కావాలి, ఒక మానిటర్డ్ సిస్టమ్ కావాలి. సో అలాంటి ఆథరైజ్డ్ అండ్ మానిటర్ సిస్టమ్గా మనకి లైక్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇది వరకు మనం కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా సిబిఐ లాంటివి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ఇండిపెండెంట్ బాడీస్, కంప్లీట్ ఇండిపెండెంట్ అని మనం చెప్పలేం. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్సో కమెంటెడ్ ఆన్ సిబిఐ. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ బాడీ. అంటే వర్క్ చేయడంలో కానీ, డెసిషన్స్ తీసుకోవడంలో కానీ అండ్ స్పీడీగా కానీ ఇవన్నీ కూడా సిబిఐ కంటూ కొన్ని హద్దులు ఉన్నాయి, సిబిఐ కంటూ కొన్ని కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హర్డిల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి, మనకి ఏదైతే కరప్షన్ ఉందో ఈ యాంటీ కరప్షన్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి అని చెప్పేసి ఒక సిస్టమ్ని తీసుకురావాలని నిర్ణయించారు. సో లోకయుక్త లోక్పాల్ 2013 యాక్ట్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో లోకయుక్త యాక్ట్ తీసుకురావడానికి 8 సార్లు పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెట్టడం అండ్ ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. చివరికి 2016లో లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013 అనే బిల్ పాస్ అవడం జరిగింది. అండ్ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ లోకయుక్త్స్ అనే వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు లోకయుక్త కింద. అంటే ఏదైతే గవర్నమెంట్ ఆ పర్టిక్యులర్ ఏరియాలో వర్క్ చేస్తుందో ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కరప్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేసేది స్టేట్ వైడ్గా దేన్ని అంటే లోకయుక్తాన్ని చెప్తాం. అదే సెంటర్ వైడ్గా ఏది అంటే లోక్పాల్ అంటాం. లోక్పాల్ అనేది అది సింగిల్ మెంబర్ బాడీ కాదు, మల్టీ మెంబర్ బాడీ. లోక్పాల్లో ఒక చైర్మన్ ఉంటారు, ఆయన కింద మ్యాక్సిమం 8 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో అది లోక్పాల్కి సంబంధించింది. అలాగే త్రిపుర ఇటీవల తన స్టేట్ తరపున ఎవరిని లోకయుక్తగా నియమించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బ్రిజేష్ సేతి, ప్రేమ్చంద్ జైన్, చంద్రగుప్త సూరి, కేఎన్ భట్టాచార్జీ. సో ఆన్సర్ వచ్చేసి మనకి కేఎన్ భట్టాచార్జీ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. ఇటీవల త్రిపుర లోకయుక్త కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే కేఎన్ భట్టాచార్జీ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which bank has become the second most valued listed public sector bank with the market capitalization? మార్కెట్ క్యాపిటలైజేషన్ నమూనాతో ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో ఉంది కింది వాటిలో అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల ఏదైతే మనకు ఒక ర్యాంకింగ్ లిస్ట్ అనేది వచ్చిందో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించి, దట్టు మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి, దాంట్లో టాప్ సెకండ్ బ్యాంక్గా నిలిచింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, టాప్ ఫస్ట్గా నిలిచింది ఎస్బీఐ బ్యాంక్. సో ఈసారి అంటే 2017 నుంచి చూసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది రైజ్ అవుతూ రావడం జరిగింది. అలాగే ఇటీవల ఈ ర్యాంక్తో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఓవర్కమ్ చేసింది అని చెప్పి సో చెప్పడం కూడా జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈజ్ ఇన్ second place on the public sector banks with the market capitalization. Option B is the correct answer. Recently, the 7th edition of the Indian Ocean Naval Symposium was hosted by which country navy? So, ఇటీవల ఏ దేశం యొక్క నావీ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అనే దాన్ని కండక్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్ అండ్ ఇరాన్. సో మనం ఆన్సర్ని తెలుసుకునే ముందర ఒక్కసారి ఈ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం గురించి కూడా చూద్దాం. హిందూ మహాసముద్రం చుట్టూ అంటే ఇండియన్ ఓషన్ వైపులా ఏవైతే ముఖ్యమైన కంట్రీస్ ఉన్నాయో ఆసియా, ఆఫ్రికా, సో ఇలాంటి కంట్రీస్కి సంబంధించి ఈ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అనేది ఏర్పాటైంది. సో దీంట్లో టోటల్గా ఇప్పటి వరకు ఉన్న మెంబర్స్ ఎంతమంది అంటే 24 మెంబర్స్ ఉన్నారు. 8 అబ్జర్వింగ్ కంట్రీస్ ఉన్నాయి.
అండ్ ఇండియా ఇందులో మెంబరా కాదా అంటే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 24 కంట్రీస్ని కూడా అవి ఉండే జియోగ్రఫికల్ దాన్ని బట్టి ప్లేసెస్ని బట్టి సౌత్ ఏషియన్ కంట్రీస్ అండ్ నెక్స్ట్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ ఆస్ట్రేలియన్ కంట్రీస్ కింద విడదీయడం జరిగింది. దీని అర్థం ఏంటి అంటే ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో ఆస్ట్రేలియా అనేది ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, ఇరాన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది. ఇవన్నీ కూడా దీంట్లో మెంబర్సే. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంటే హిందూ మహాసముద్రంకి సంబంధించిన డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం, నావీకి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కోసం, ఈ కంట్రీస్ అన్నిటి మధ్యలో కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం కోసం. సో ఈ విషయాల మీద మెయిన్గా ఫోకస్ చేస్తూ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అనేది స్టార్ట్ చేయబడింది. సో కొన్ని సంవత్సరాలు లైక్ 2 years వన్స్ ఏమవుతుందంటే ఒక్కొక్క కంట్రీ చైర్పర్సన్గా మారుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వచ్చేటప్పటికి 2008లో ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంకి చైర్మన్గా ఉంది. నెక్స్ట్ 2018 వచ్చేటప్పటికి ఇరాన్. సో ఇస్లామిక్ రిపబ్లిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అనేది మనకి 2018 నుంచి మార్చి 2021 వరకు ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంకి చైర్మన్గా వ్యవహరించింది. అదే టైంలో 2018లో 6th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అనేది ఏ కంట్రీతో నిర్వహించబడింది అంటే ఇరాన్తో. సో కాబట్టి ఇంకా ఆప్షన్స్ ఉన్నవి ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. మరి 7th ఎడిషన్ అనేది ఏ కంట్రీ ఇందులో నిర్వహించింది అంటే ఫ్రాన్స్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మనకి ఫ్రాన్స్ అనేది ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంకి సో చైర్పర్సన్గా వ్యవహరించబోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సో 7th ఎడిషన్ అనేది కూడా ఈ కంట్రీనే నిర్వహించింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్, దట్ ఈస్ అ ఫ్రాన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ ద ఆర్బీఐ ఇంపోజ్డ్ అ పెనాల్టీ ఆఫ్ 25 lakhs ఆన్ విచ్ బ్యాంక్. సో ఈ కింది వాణిలో ఏ బ్యాంక్ మీద ఆర్బీఐ 25 లక్షల పెనాల్టీని విధించింది అని అడుగుతున్నారు. సో ఆర్బీఐ ఇటీవల సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ 2016 అనే పేరు మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడిన ఏదైతే మనకి ఒక నోటీస్ ఉంటుందో సో దాన్ని లాంచ్ చేయడం జరిగింది, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ని ఏ బ్యాంక్ అయితే పాటించలేదో దానికి 25 లక్షల పెనాల్టీని ఇటీవల ఆర్బీఐ ఇంపోజ్ చేయడం జరిగింది. సో దట్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి ఆర్బీఐ ఇటీవల 25 లక్షల రూపాయల పెనాల్టీని విధించారు. దేనికి కారణం అంటే సింపుల్గా మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ 2016 అనే టైటిల్తో ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ని ఇటీవల జారీ చేసింది. ఆ గైడ్ లైన్స్ని పాటించినందుకు సో దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ వల్ల ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి ఇటీవల ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Where is the National Institute of Animal Biotechnology which was seen in the news recently? సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఇటీవల వార్తల్లో కనిపించింది. అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. భూపాల్, చెన్నై, హైదరాబాద్ అండ్ పూణే. సో ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అనేది ఉంది. సో అది ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. అలాగే హైదరాబాద్లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఉంది. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది కూడా ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లోనే ఉంది. ఇటీవల హైదరాబాద్ అండ్ పూణే కూడా 2 వార్తల్లో నిలిచాయి. ఎందుకంటే సెంటర్ మనకి హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ పూణేలో 2 డ్రగ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటుంది కోవిడ్ వ్యాక్సిన్ టెస్ట్ కోసం. సో కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టెస్ట్ల కోసం 2 డ్రగ్ ల్యాబొరేటరీస్ని ఒకటి పూణేలో 2 హైదరాబాద్లో నిర్మించాలి అని ఇటీవల కేంద్రం నిర్ణయించడం జరిగింది. దానివల్ల కూడా ఈ 2 న్యూస్లో ఉన్నాయి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఈ 2 కూడా మనకి హైదరాబాద్లో ఉంటే నెక్స్ట్ వచ్చేసి పూణేలో మనకి వైరాలజీ. సో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఎక్కడుందంటే పూణేలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చెన్నై ఇండియన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇండియన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఎక్కడుంది అంటే చెన్నైలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which country celebrated its 245th ఇండిపెండెన్స్ డే? సో ఇటీవల 245వ స్వతంత్ర దినోత్సవం ఏ కంట్రీ సెలబ్రేట్ చేసుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇండోనేషియా,
జర్మనీ, యుఎస్ఏ అండ్ రష్యా ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఇటీవల యుఎస్ఏ 245వ ఇండిపెండెన్స్ డేని జూలై 4న సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రష్యన్ డే కూడా ఉంది. సో రష్యన్ డే అనేది ఎప్పుడు అంటే మనకి జూన్ 12. యాక్చువల్గా 1992 జూన్ 12 నుంచి రష్యన్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ సంవత్సరం నుంచి కూడా రష్యన్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తుంది ఆ కంట్రీ జూన్ 12న. రష్యా లాంగ్వేజ్ డే అని ఒకటి ఉంది. రష్యా లాంగ్వేజ్ డే వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు జూన్ 6. రష్యా లాంగ్వేజ్ డే వచ్చి జూన్ 6 అండ్ రష్యన్ డే వచ్చేసి మనకి జూన్ 12గా ఉంది. సో ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది ఆగస్ట్ 15, 1947. భారతదేశానికి స్వతంత్రం ఆగస్ట్ 15, 1947 వస్తే ఇండోనేషియాకి స్వతంత్రం అనేది 1945 ఆగస్ట్ 17న రావడం జరిగింది. అంటే ఇండోనేషియా డే అనేది ఎప్పుడు అంటే ఆగస్ట్ 17న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ దట్ ఇండోనేషియా అండ్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And which state or union territory government has announced HIMSS project is expected to be fully implemented by March 2022. 2022 మార్చ్ కల్లా ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతం హిమ్స్ అనే ప్రాజెక్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ప్రాంతంలో అమలు చేయనుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ యాక్చువల్గా మనకి హిమ్స్ గురించి తెలియాలి. హిమ్స్ ఇక్కడ అర్థం ఏంటి అంటే మనకి హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం 2022 మార్చ్ కల్లా ఆ ప్రాంతం మొత్తంలో కూడా నిర్వహించాలి, అమలు చేయాలని మనకి చెప్పడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఢిల్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఈ హిమ్స్లో ఏం చేస్తారంటే జనరల్గా హిమ్స్ సిస్టమ్ ప్రకారం హెల్త్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ హెల్త్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ప్రీవియస్ హిస్టరీ ఏంటి, సో ప్రిస్క్రిప్షన్స్ ఏం యూజ్ చేశారు, ఇవన్నీ కూడా ఉంటాయి. డాక్టర్ పేషెంట్ని ఈజీగా మానిటర్ చేయడానికి, ఈజీగా కేర్ తీసుకోవడానికి సో అవన్నీ కూడా మనకి ఈ హెల్త్ కార్డ్లో ప్రొవైడ్ చేయబడతాయి. అంటే పేషెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో సో అక్కడి నుంచి సో నెక్స్ట్ మెడిసిన్స్ తీసుకోవడం, ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ ఫ్యూచర్ ఏమన్నా డిఫరెంట్ థింగ్స్ ఏమన్నా ఎదుర్కోగలరా, ఇవన్నీ కూడా డైట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్. ఒక చైన్ లాగా ఈ సిస్టంలో ప్రొవైడ్ చేయబడతాయి. దాన్ని హిమ్స్ ప్రాజెక్ట్ అంటాం. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్లో చాలా కంట్రీస్లో సక్సెస్ఫుల్గా నిర్వహించబడింది. అలాంటి హిమ్స్ ప్రాజెక్ట్ని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రాంతంలో, ఢిల్లీ ప్రాంతంలో కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the winner of 2021 Austrian Grand Prix title? సో 2021 ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో లూయిస్ హ్యామిల్టన్ అండ్ లాండో నోరిస్, మ్యాక్స్ వెర్స్టెపెన్ అండ్ వాల్టీర్ బోటస్ ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. 2021 ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ ఇటీవల గెలుచుకుంది మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్. అలాగే ఆస్ట్రియా యొక్క రాజధాని వచ్చేసి మనకి వియన్నా. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which bank launched Salam Dil Se initiative to show gratitude to doctors for their tireless service during the pandemic? సో పాండమిక్ టైంలో ఎవరైతే డాక్టర్స్ తమ సర్వీసెస్ని కాంట్రిబ్యూట్ చేశారో సొసైటీ కోసం, అలాంటి వాళ్ళ కోసం ఏ బ్యాంక్ సలాం దిల్సే అనే దాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఇటీవల బ్యాంక్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్తో వస్తున్నాయి. ఆల్రెడీ మనం సెల్యూట్ డాక్టర్స్ అనే ప్రోగ్రామ్ని చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి సలాం దిల్సే, ఇది కూడా డాక్టర్స్ కోసమే. ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అంటే హెచ్డిఎఫ్సి, ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. So next one చూద్దాం. Who has become the first Pakistani cricketer play to the take 100 wickets in T20 International? సో T20 ఇంటర్నేషనల్లో ఫస్ట్ పాకిస్తానీ ఎవరు చోటు సంపాదించుకున్నారు, అది కూడా 100 వికెట్స్ యొక్క కేటగిరీలో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి సానామీర్ అండ్ షహీద్ అఫ్రీద్ అండ్ ఉమర్గుల్ అండ్ నిదాదార్. సో ఇక్కడ జనరల్గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఆప్షన్స్లో నిదాదార్ కానీ ఉమార్గుల్ కానీ వీళ్ళందరూ కూడా మనకి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. అయితే ఇటీవల
సో T20 ఇంటర్నేషనల్లో 100 వికెట్స్ని కేటగిరీలో చోటు సంపాదించుకున్న పర్సన్ మాత్రం నిదా రషీద్దార్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నిదా రషీద్దార్ ఈజ్ అ ప్లేయర్ అండ్ హూ లిస్టెడ్ ఇన్ ద ఫస్ట్ పాకిస్తానీ క్రికెట్ ప్లేయర్ టు టేక్ 100 వికెట్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద కో ఆథర్ నేమ్ ఆఫ్ ద రాజ్పాల్ పునియాస్ బుక్ ఆపరేషన్ కుక్రీ. సో ఆపరేషన్ కుక్రీ అనేది రాజ్పాల్ పునియా రాసిన బుక్, అది ఇంకొక పర్సన్తో కలిసి. సో ఆ పర్సన్ ఎవరో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో దీపక్ పునియా, శివ అరోరా అండ్ విజయ్ కుమార్ సింగ్ అండ్ ధామిని పునియా. సో ఆన్సర్ వచ్చేసి ధామిని పునియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో జనరల్ మేజర్ రాజ్పాల్ పునియా తన యొక్క డాటర్, తన యొక్క కూతురైన ధామిని పునియాతో కలిసి ఒక బుక్ రాశారు. దాని పేరు ఆపరేషన్ కుక్రీ. సో ఇదేంటి అంటే ఆఫ్రికాలో ఇండియన్స్ చేసిన ఒక పీస్ కీపింగ్ ఆపరేషన్ అంటాం. సో దీనికి సంబంధించిన షారుఖ్ ఖాన్ అప్కమింగ్ మూవీ కూడా ఈ సంవత్సరం రాబోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ బుక్ని సో మనకి రాజ్పాల్ పునియా అండ్ ధామిని పునియా కలిసి రాసి ఉన్నారు. సో ఈ బుక్ ఇటీవల రిలీజ్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వెన్ ఈస్ ద వరల్డ్ జూనోసెన్స్ డే అబ్జర్వ్డ్. సో మనకి జూనోసెస్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. యాక్చువల్గా జూనోసెస్ అంటే ఏంటి అంటే హ్యూమన్కి యానిమల్స్ నుంచి ఏదైనా డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయితే దాన్ని జూనోసిస్ డిసీజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎబోలా ఉంది, ర్యాబిస్ వ్యాధి ఉంది, ఇవన్నీ కూడా జూనోసిస్ వ్యాధుల్లోకి వస్తాయి. సో అలాంటి జూనోసిస్ గురించి చెప్పడం కోసం ఏ డేని రికగ్నైజ్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 1 జూలై ఉంది. 1 జూలై ఆల్రెడీ మనకు తెలుసు GST డే అంటాం, నేషనల్ పోస్టర్స్ వర్కర్స్ డే, చార్టర్ అకౌంట్స్ డే. సో ఇవన్నీ కూడా జూలై 1 ఉన్నాయి. 5th జూన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది 5th జూన్గా ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4th జూలై అండ్ 6th జూలై ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 6th జూలై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ జూనోసిస్ డే అనేది ఎప్పుడు అంటే 6th జూలై. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, వన్స్ ద నేషనల్ పార్క్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో వన్స్ ద నేషనల్ పార్క్ అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది, అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మహారాష్ట్ర ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, గుజరాత్ ఉంది, కేరళ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వన్స్ ద నేషనల్ పార్క్ అనేది గుజరాత్లో కల నేషనల్ పార్క్, ఇటీవల అది వార్తల్లో నిలవడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. Which mobile phone has won the best smartphone category in the Glomo Awards during the 2021 Mobile World Congress Summit? ఇటీవల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్ 2021లో ఏ మొబైల్కి బెస్ట్ స్మార్ట్ ఫోన్ కేటగిరీలో అవార్డు అనేది లభించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యాపిల్ ఐఫోన్ 12 Pro Max అండ్ నెక్స్ట్ వచ్చేసి OnePlus 9 Pro అండ్ నెక్స్ట్ వచ్చేసి Xiaomi Mi 11 Ultra అండ్ నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy S21 Ultra. సో ఆన్సర్ వచ్చేసి Samsung Galaxy S21 Ultraకి బెస్ట్ స్మార్ట్ ఫోన్ కేటగిరీ అట్ ద గ్లోమో అవార్డ్స్ డ్యూరింగ్ ద 2021 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్లో రావడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.